అంటే చెరసాల ఇప్పటికి మనం మాట్లాడుకున్నాం. ఇక తేలియాడే డబుల్ ఇండ్లు రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్లోని దిలావర్ ఖాన్ చెరువు బఫర్ జోన్లో 10 ఎకరాల్లో 1296 కుటుంబాల కోసం G+9తో 12 బ్లాకులు 6 బ్లాకులు పూర్తి, మిగతావి వివిధ దశల్లో 8 ఏళ్లుగా పనులు. అప్పటి నుంచి నీటిలోనే తుర్కియాంజల్ మాసాబ్ చెరువులో అలుగునాలాకు అటు ఇటు నిర్మాణం. ఇక కూడు గుడ్డ తర్వాత పేదలకు కావాల్సింది తమకంటూ ఓ చిన్న గూడు, అది డబుల్ బెడ్రూమ్ రూపంలో లభిస్తే వారికి అంతకన్నా ఆనందం ఏముంటుంది. మరి అలాంటి ఇళ్లను ఎక్కడ పడితే అక్కడ నిర్మించి ఇస్తే లబ్ధిదారులను తీసుకుంటారా? పేదలకు కావాల్సింది ఇల్లే అయినప్పటికీ అవి ఎక్కడ నిర్మించినా తీసుకుంటారని అనుకుంటున్నారేమో. గత ప్రభుత్వ హయాంలో ఇదిగో ఇలా చుట్టూ నీరు చేరేలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేశారు. నీళ్లపై తేలియాడే డబుల్ బెడ్రూమ్ ఇల్లు రంగారెడ్డి జిల్లా తుర్కియాంజల్ మున్సిపాలిటీలో ఇంజాపూర్ గ్రామం పరిధిలోని ఇల్లు నిర్మించింది. ఇక్కడ చూడండి, మరి సున్నం చెరువులు ఉన్నాయని చెప్పి బీదల ఇల్లు కూల్చి, కత్వ చెరువులు ఉన్నాయని ప్లాట్లు కూల్చి ఇవన్నీ చేసిరు. మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరు కూలవాలే? ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన వారు మళ్ళీ ప్రభుత్వాలే కట్టిన. ఎక్కడ కట్టిన? ఇక్కడ చూడండి, ఏదో నాలన్నట్టు తుర్కియాంజల్ మాసాబ్ చెరువు అలుగునాలాకు చెందినటువంటి అటు ఇటు నిర్మాణం అట. మరి వీటి ఎవరు కూల్చాలి? మొత్తం నీళ్ళనే ఉన్నాయి కదా, అది దాదాపుగా ఇక నాలుగునే కట్టినట్టున్నాయి కదా. మరి ఈ కట్టడానికి ఎంత జరిగింది? ఈ కట్టడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయి ఉంటాయి కదా, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయి ఉంటాయి కదా. మరి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి బఫర్ జోన్ FTLలో కట్టినటువంటి ప్రభుత్వాల మీద మీరు ఏం చర్య తీసుకుంటారు? ఆ సంబంధిత అధికారుల మీద ఏం చర్యలు తీసుకుంటారు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఏం చర్యలు తీసుకుంటారు? ఈ ఇండ్లను ఎప్పుడు కూలగొడతారు? మరి వీటి మీద ఆశపడేటువంటి ఆ జీవితాల్ని, ఆ బతుకులని ఏ రకంగా ఆశయం చూపించి వాళ్ళకు మరొక నిర్మాణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఇస్తారు చెప్పండి. ఇక 1-2 కాదు, 8 బ్లాకులట, 9 అంతస్తులతో 8 బ్లాకులు నిర్మించారట. దాంట్లో ఇప్పుడు కొన్ని 12 బ్లాకులట. 12 బ్లాకుల్లో 10 ఎకరాల్లో 1296 కుటుంబాల కోసం G+9తో 12 బ్లాకులట. 8 బ్లాకులు పూర్తయినట్టే ఇంకొన్ని బ్లాకులు నిర్మించాల్సి ఉన్నదట. దశల వారీగా నిర్మిస్తున్నారట. మరి వీటి సంగతి ఏంది? ఈ ప్రభుత్వాలు సమాధానం చెప్తారు? రంగనాథ్ గారు సమాధానం చెప్తారా? ఏదో ఒక నిర్ణయం తీసుకోరు. మీరు ఏం చేయాలి? క్రిమినల్ కేసు పెడతారు. ఎవరి మీద క్రిమినల్ కేసు పెట్టాలి? పోయిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వివరించిన ముఖ్యమంత్రి మీద, ఈ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సంబంధించి నాకు తెలిసి వేముల ప్రశాంత్ రెడ్డి అనుకుంటా, అప్పుడు వేముల ప్రశాంత్ రెడ్డి మీద, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అధికారుల మీద, పోయిన CS మీద, అందరి మీద పోయిన ప్రభుత్వం మొత్తం కూడా క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని జైలు వేయరు, చెరసాలకు పంపించండి, ఈ ఇళ్లను కూల్చేయండి. వీటి మీద ఆశ పెట్టినటువంటి ఆ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజల్ని వేరొక ఆశ్రయాన్ని చూపించి వెంటనే వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేయండి. ఇది ఒక సాహసోపేతమైనటువంటి ఒక మంచి మానవతా దృక్పథం చేసేటువంటి పనులు. సున్నం చెరువులో పూల కొట్టి ఆ చిన్నపిల్లని రోడ్డును పడేసి వాళ్ళ బుక్కులు బయటపడితే అదా మీ ప్రభుత్వాలు పెత్తనం చూపించాల్సినవి, మీ పవర్ చూపించాల్సింది వాళ్ళ మీదనా? ఇప్పుడు ఎడగొడతారో చూద్దాం, వీటిని ఎలా కూడా కొడతారు, ఎట్లా చేస్తారని చూద్దాం. ఎందుకనంటే క్రిమినల్ కేసులు పెడతామంటారు కాబట్టి పోయిన ప్రభుత్వం మొత్తం మీద, ఈ ప్రభుత్వ స్కీమేగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది, మరి పోయిన ప్రభుత్వం మొత్తం మీద పెట్టాలి.